ఈ మూవీ టీం ఇంటర్వ్యూస్ లో ప్రెస్ మీట్స్ లో ఒక మాట చెప్పుకుంటూ వచ్చారు. 15 సంవత్సరాల నుంచి ఒక ఊరు తన కడుపులో దాచుకున్న నిజం మొత్తం ఈ మూవీలో బయట పెట్టినామని చెప్పి. బట్ టువర్డ్స్ ద క్లైమాక్స్ వచ్చే ఆ ఈవెంట్ ని మాత్రం అంత ప్రాపర్ గా అంత ఎమోషనల్ గా చూపెట్టలేకపోయారు. అది కనుక ప్రాపర్ గా హార్డ్ హిట్టింగ్ గా చూపెట్టుంటే మాత్రం ఇది ఒక కల్ట్ మూవీ అయ్యేది. హీరోయిన్ ఫాదర్ ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్నాడు అండ్ వాళ్ళ అల్లుడు కూడా గవర్నమెంట్ జాబ్ ఉన్నాడే అయి ఉండాలని చెప్పి బతికే మనిషి. బట్ మన రాజు మాత్రం తన సొంతూరులోనే బ్యాండ్ కొట్టుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ తో హ్యాపీగా జీవితం గడిపే మనిషి. మరి రాజు మన రాంబాయి కలిసారా లేదా? వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళ నాన్న ఏం చేసిండు? స్టోరీ చెప్పుకోవాలంటే మాత్రం ఇంతే స్టోరీ. మరి మూవీ నచ్చిందా అంటే ఫస్ట్ హాఫ్ మాత్రం అందరికి నచ్చుతుంది ఆల్మోస్ట్. సెకండ్ హాఫ్ మాత్రం కొంతమందికి మాత్రం నచ్చుతుంది. రేపు కనుక ఈ మూవీ హిట్ అయ్యి మంచిగా నిలబడ్డదని దానికి మెయిన్ కారణం వచ్చేసి సురేష్ బొబ్బులి గారి మ్యూజిక్. ఎక్సలెంట్ మ్యూజిక్ ఉంది, సేమ్ సాంగ్స్ బాగుంటాయి, బీజిఎం బాగుంటది అండ్ అన్ని సాంగ్స్ బాగున్నాయి. అక్కడక్కడ మూవీలో కొన్ని ఓల్డ్ సాంగ్స్ పట్టుకొస్తారు. ఆ సాంగ్స్ వచ్చినప్పుడు మాత్రం థియేటర్ వేరే లెవెల్ లో వైబ్ అవుతుంది. అంత మంచి సాంగ్స్ తో మ్యాజిక్ క్రియేట్ చేసారు వీళ్ళు. రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఈ సాంగ్ వచ్చే టైమింగ్ అయినా సిచ్యువేషన్ అయినా వీళ్ళు తీసుకున్న పిక్చరైజేషన్ అయినా కానీ వాళ్ళ కెమిస్ట్రీ కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, చాలా బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది సాంగ్. అండ్ మూవీకి ఇంకొక మేజర్ హైలైట్ వచ్చేసి హీరో, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఈ ముగ్గురి మధ్య నడిచే డ్రామా, వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్ అసలు. అపార్ట్ ఫ్రమ్ మ్యూజిక్ ఈ మూవీకి ఇంకో హైలైట్ వచ్చేసి మన హీరో ఇంకా హీరోయిన్ వీళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ. వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు వచ్చే ఆ న్యాచురల్ కన్వర్సేషన్స్ కానీ, హీరోకి వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ కి మధ్య ఉన్న బాండ్ కానీ, వాళ్ళు చేసే తీట పనులు కానీ, ఇవన్నీ మనం కూడా చిన్నప్పుడు చేసిన తీట పనులు అవి మనం గుర్తు చేస్తూ చాలా నోస్టాలజిక్ ఉంటాయి. ఈ పార్ట్ మొత్తం ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ మాత్రం పిచ్చి పిచ్చి నచ్చుతుంది అందరికి ఆల్మోస్ట్. ఈ మూవీతో డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం చాలా సీరియస్ పాయింట్, చాలా సిన్సియర్ గా చెప్పడానికి ట్రై చేశారు. బట్ మేజర్ నెగిటివ్ ఏమనిపిస్తుంది అంటే మూవీలో 3 ఈవెంట్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఒకటి ఇంటర్వెల్ లో ఉంటుంది, ఇంకోటి పోస్ట్ ఇంటర్వెల్, ఇంకోటి క్లైమాక్స్ లో ఉంటుంది. ఈ 3 మేజర్ ఈవెంట్స్ చాలా సిన్సియర్ గా ప్రజెంట్ చేసినా గానీ హార్డ్ హిట్టింగ్ గా మాత్రం ప్రజెంట్ చేయలేదు. మెయిన్ గా అయితే క్లైమాక్స్ ఎంత హార్డ్ హిట్టింగ్ గా, ఎంత స్ట్రాంగ్ గా, ఎంత ఎమోషనల్ గా ఉంటే అంత బాగా వర్కౌట్ అవుతుంది మూవీ. సిన్సియర్ గా ఎప్పుడు కానీ చాలా సింపుల్ గా అయిపోగొట్టేసి అనిపించింది. మనకి ఎఫర్ట్స్ తెలుస్తా ఉంటాయి, వీళ్ళ జెన్యున్ ఎఫర్ట్స్ అన్ని కనిపిస్తా ఉంటాయి, కానీ మూవీలో మాత్రం అది అంత ప్రాపర్ రిఫ్లెక్ట్ అయిందంటే క్లైమాక్స్ లో మాత్రం రిఫ్లెక్ట్ అవ్వలేదు. దానివల్ల జస్ట్ గ్రేట్ మూవీ అవ్వాల్సింది గుడ్ మూవీ దగ్గర ఆగిపోయింది. ఇక్కడతో రివ్యూ ఆపేసేయండి, బికాస్ ఇప్పుడు స్పాయిలర్స్ చెప్తా, 3 స్పాయిలర్స్ చెప్తా. ప్లీజ్ రివ్యూ ఆపేసేయండి, ప్లీజ్ మూవీ చూసి వచ్చి రివ్యూ చేయండి. ఇప్పటిదాకా చూసిన 2 మినిట్స్ ఈ ఒక్క 1 మినిట్ మాత్రం వదిలేసేయండి ప్లీజ్. ఆ 3 మేజర్ ఈవెంట్స్ వచ్చేసి ఇంటర్వెల్ లో హీరో వాళ్ళ నాన్న చచ్చిపోతాడు, అది అంత స్ట్రాంగ్ గా అంత బిలీవబుల్ గా చూపెట్టలేకపోయిండు. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ కడుపు తీసేసుకుంటది, అది కూడా సింపుల్ గా అయిపోతుంది. అంటే చాలా హార్డ్ హిట్టింగ్ అదే ఎమోషన్స్, ఫాదర్ చనిపోవడం కానీ, హీరోయిన్ వాళ్ళ కడుపు తీపించుకోవడం కానీ. అండ్ క్లైమాక్స్ లో HIV AIDS అనే ఒక కాన్సెప్ట్ పట్టుకొస్తారు. జస్ట్ హీరోయిన్ జస్ట్ మాట్లాడుకుని సాల్వ్ చేసుకున్న పాయింట్ లెక్క చూపించారు. అది ఇంకొంచెం హార్డ్ హిట్టింగ్ గా చూపించుంటే, రియాలిటీకి చాలా దగ్గర చూపించుంటే మాత్రం సినిమా వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. ఇప్పటికి మాత్రం జస్ట్ గుడ్ మూవీ దగ్గర ఆగిపోయింది. డెబ్యూ డైరెక్టర్ కాబట్టి మనకు తెలిసిపోతా ఉంటుంది అంత ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేకపోయింది అని చెప్పి. బట్ స్టిల్ గుడ్ మూవీ, గుడ్ ఎఫర్ట్స్. సో ప్లీజ్ గో అండ్ వాచ్ రాజు వెడ్స్ రాంబాయి ఇన్ యువర్ నియర్ థియేటర్. సో ఇది గైస్ నా రివ్యూ. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మనిషి. సైనింగ్ ఆఫ్.